గొర్రెలు రంగు అందరూ గొర్రెలు. ఓ షిట్ స్టాండ్. Let's do this. Mission failed. We'll get them next time. Shit! Mission failed. We'll get them next time. Shit! హలో స్టాండ్ స్టాండ్. అబ్బా సాయిరామ్. అరే వాట్ ద హెల్, అసలు ఏమీ లేదు ప్రొటెక్షన్ ఆర్ యూనో గార్డ్. రెండు కూడా డబుల్ మీనింగ్లో వస్తుంది. దట్ ఈస్ నాట్ వాట్ ఐ మెంట్. యూనో ద స్టాపర్ ఆర్ ద కవర్ టు స్టాప్ ద మెటీరియల్స్ ఫ్రమ్ ఫాలోయింగ్, అది. ఓకే. అంకమ్మా అట్లీస్ట్ ఇఫ్ ఐమ్ గోయింగ్ లైక్ దిస్ కొంచెం ముందుకెళ్ళి రైట్ టర్న్ తీసుకోవచ్చు కదా. నా పెట్టాలా? హరి హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సైజ్ చేస్తే తగ్గుద్దులే. చెయ్యాలరా. గొర్రెలు రంగు అందరూ గొర్రెలు. అక్కడ వెళ్తే ఇంకోటి వెళ్ళిపోవడమే. బాబు నా వల్ల కాదురా బాబు, ఫాస్ట్ చేయరా సిగ్నల్. థ్యాంక్ యూ. అన్నా అందరం మనోళ్ళే, ఎందుకు మనకి మన గొడవలు? ఆ ధైర్యం ఎలా వస్తుంది అర్థం కావట్లేదు. ఇది డివైడర్, అంత ప్లేస్ ఉంది, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటున్నాడు మహానుభావుడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో దట్ ఈస్ హౌ అనమాట. ఎవడైనా మధ్యలో కరెక్ట్గా లైక్ యూనో యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీవన్ ఇన్ ద ఫ్రంట్, బట్ నీ పక్కన ఉన్నాడు ఆర్ కొంచెం డయాగ్నల్గా ఉన్నవాడు కానీ ముందు ఉన్నవాడు కానీ వాడు ఆపాడంటే దేర్ ఇస్ సమ్ రీజన్ ఫర్ దట్. నేను అందుకే లైక్ ఐ బికమ్ సమ్వాట్ కాషియస్ at that moment because I've faced this kind of situation. Faced కాదు కానీ I've seen this kind of situations in real. సో అందుకే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎవడైనా ముందోడు కానీ పక్కనోడు కానీ ఆపాడంటే వితౌట్ ఎనీ రీజన్, ఐ మీన్ వితౌట్ ఎనీ యూనో visible reason to you, there is some hidden reason for that. You need to be cautious. Okay. Yeah. Shit man, shit. I think I've learned a recent lesson regarding this through one of the Instagram influencers. The thing is, జనరల్గా మనం వెయిట్ లేనప్పుడు, ఏ వెయిట్ లేనప్పుడు the center of gravity will be in the middle of the center of the bike. But when you keep the heavy weight at the back of your bike, the center of gravity shift towards back side. అంటే
ఎక్కడైతే వెయిట్ ఉంటుందో దట్ షిఫ్ట్ స్లైట్లీ ఫ్రమ్ సెంటర్ టు టువర్డ్స్ ద వెయిట్. సో ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ తన డెలివరీస్ వెనకాల పెట్టడం వల్ల టాప్ బాక్స్ ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నది లైక్ ఇట్ షిఫ్టెడ్ టువర్డ్స్ బ్యాక్ అండ్ డ్యూ టు దాట్ రీజన్ హీ షుడెంట్ హ్యావ్ లీన్డ్ మోర్ ఆన్ దట్ టర్న్. ఓ చూసుకోవాలి కదరా బుజ్జే, ఏంద్రా నెగ్లిజెన్స్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. Control. Control, Uday. But what the hell, boy? What the hell? Wait a minute. Who are you? ఇంకా రోడ్డు మీద తినేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేయడం. ఆ అమ్మాయిదే రోడ్డు అన్నట్టు ఇంకా పారేసింది. వెనకాల ఎవడన్నా ఉన్నాడా లేదా అని కూడా చూడలేదు. ఇంకా ఇంట్లో ఉన్నట్టే చేస్తున్నారు. ఇంట్లో అయితే ఎవడో అన్నాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసేయచ్చు. ఇంకా ఇంట్లోనే ఇంకా బెటర్గా చేస్తారేమో. రోడ్డు మీద కాబట్టి ఎవడేమో అన్నాడులే, మందే ఇంకా రాజ్యం మొత్తం, రోడ్డు మొత్తం. సి నువ్వు ఆ ప్యాకెట్ ఆర్ కవర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నువ్వు ఎక్కడైనా వేసుకో, బట్ రోడ్డు మీద అట్లీస్ట్ సైడ్ నీకు అంత మరీ అంత క్లీన్లీనెస్ లేకపోతే సైడ్కి వెళ్ళి వేసుకో. ఐ మీన్ దీస్ టైప్ ఆఫ్ సైడ్ వేస్, రోడ్ సైడ్ వేస్ ఉంటాయి కదా, అక్కడైనా వేసుకో నీకు మరీ అంత క్లీన్లీనెస్ సిస్టమ్ లేకపోతే. అంతేగాని రోడ్డు మీద ఎవడున్నాడో లేడో చూడకుండా ఇంకా వేసేయండి. దగ్గరకు వచ్చి మొహం మీద వేసేయండి చెత్త అంతా కూడా, కొడతారు జనాలు. వ్యూ ఎక్సలెంట్ ఉంది కదా. ఐ మీన్ ద రోడ్, ద సన్సెట్ అండ్ ద లాన్కో హిల్స్ టవర్స్, ఐ మీన్ లాన్కో హిల్స్ బిల్డింగ్, ఇట్స్ లైక్ అ పెయింటింగ్ ఉంది. పర్ఫెక్ట్ కలర్స్ మ్యాన్, పర్ఫెక్ట్ కలర్స్. ఎలా అంటే ద రైట్ అమౌంట్ ఆఫ్ ఆరెంజ్ ఆర్ వాట్ ఎవర్ ద కలర్ యూ కాల్ ఇట్, బట్ నా కలర్కి ఆరెంజ్ లాగా అనిపిస్తుంది అది. అండ్ ద లైటింగ్స్ ఆఫ్ దిస్ బిల్డింగ్స్ ఆర్ యూనో బాగుంది. ఈ రోడ్ కూడా లైక్ దేర్ ఇస్ ద స్లోప్ అనమాట, బాగుంది. ఫస్ట్ కిందకి వెళ్ళి తర్వాత పైకి అనమాట. ఇట్స్ లైక్ అ ర్యాంప్. Do it! Just do it! No, what are you waiting for? Do it! That's a mini conversation through eye contact. కళ్ళెగరేసాడు. వాట్ ద హెల్ ఇస్ దిస్ రెడ్ ఫర్? నాకు అర్థం కాలేదు నిజంగానే. ఎవడేం వెళ్ళట్లేదు. వై హీస్ పుట్టింగ్ ఇన్ రెడ్? అవును వెళ్ళరా బాబు, లేకపోతే బ్యారికేడ్స్ అన్నీ వెళ్ళిపోయేటట్టు ఉన్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం, ఒక అర్థాంతరమైన